ఓం నారాయణ ఆది నారాయణ ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి నాయుడు గురుబంధువుల రూపంలో ఉన్న సద్గురునాథులకు నా ప్రణామములు. ప్రతిఫలం ఆశించకుండా చేసేదే నిష్కామ కర్మ. అరచేతిలో రోమాలు మొలవకపోవడం ఎంత సహజ సిద్ధమో, ప్రతిఫలం ఆశించకుండా కర్మ చేయడం అంత సహజ సిద్ధంగా ఉండాలంటారు శ్రీ జ్ఞానేశ్వర మహారాజ్. యజమాని భగవంతుడు, నీవు తెడ్డు లాంటి వాడవు, నీకు సంతోషం గాని బాధ గాని ఎందుకు, అదే అల్లా మాలిక్లో రహస్యం అంటారు శ్రీ ఎకిరాల్ భరద్వాజ్ మాస్టర్ గారు. ఇలాంటి నిష్కామ కర్మ గురించి అవధూత శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు లీలా రూపకంగా బోధించిన లీల ఒకటి ఇప్పుడు స్మరించుకుందాం. ఒకసారి మంగుపల్లెలో మంగుపల్లెలో కలరా స్వైర విహారం చేస్తుంది. ఆ టైంలో మనుషులంతా గుంపులు గుంపులుగా చనిపోతున్నారు. గ్రామస్తులు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారికి మొరపెట్టుకునేందుకు వీలు లేకుండా పెన్నా నది ఆ, గట్లు గట్లుగా తన్నుకొని ప్రవహిస్తుంది. ప్రవాహం ఉధృతం కూడా చాలా ఎక్కువగా ఉంది. నది అవతల పక్క శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు ఉన్నారు. వారితో శిష్యుడు చలమానాయుడు కూడా ఉన్నారు. అప్పుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు, అంటే వాళ్ళు వచ్చి స్వామివారికి మొరపెట్టుకోకుండా స్వామివారికి తెలుసు కదా ఎవరు ఎక్కడ ఏ విధంగా బాధపడుతున్నారో, వారి సర్వజ్ఞత్వం మనకు తెలుసు కదా. స్వామివారికి వారు ఏ విధంగా వారు ప్రార్థన చేయక్కర్లేదు. వారు అక్కడి నుంచి చేసుకున్న ప్రార్థనలు కూడా శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారికి చేరుతాయి. అదే విధంగా వారి ప్రార్థనలు చేరాయని అనుకోవచ్చు మనము. కానీ ఎవరు వచ్చి భౌతికంగా స్వామివారికి ఇలా మమ్మల్ని రక్షించండి స్వామి అని ఎవరు స్వామివారికి మొరపెట్టుకోలేదు. అవతల ఒడ్డున స్వామివారు చలమానాయుడు ఇద్దరు ఉన్నారు కదా. అప్పుడు భగవాన్ వెంకయ్య స్వామి వారు చలమానాయుడికి వెలుగుతున్న ఒక కాగడా ఇచ్చి, అయ్యా నీ చూపు కాగడా మీద నిలిపి నువ్వు అటు ఇటు చూడకుండా నదిలో దిగి నడు, నేను నీ వెనకాలే వస్తూ ఉంటాను అని స్వామివారు అతనికి ఆజ్ఞాపించారు. వారు అదే విధంగా చలమానాయుడు గారు నదిలో దిగారు. నదిలో దిగిన తర్వాత వారికి నీరు మోకాళ్ళ వరకే వచ్చింది. ఈ విధంగా స్వామివారు వెనక వచ్చారు. ఇద్దరు స్వామివారు చలమానాయుడు ఇద్దరు మంగుపల్లె పొలిమేరు దగ్గరకు వెళ్ళారు. పొలిమేరు దగ్గర వెళ్ళిన తర్వాత అక్కడ ఒక కర్ర నాటి దానికి ఒక దారం చుట్టి చీటీ రాసి వచ్చేశారు. అది మొదలు ఆ గ్రామంలో ఎవరు మరణించలేదు. క్రమంగా కలరా అదృశ్యమైంది. శ్రీ స్వామిపై మనకు విశ్వాసం ఉండాలే గాని వారు మనల్ని సప్త సముద్రముల అవతల ఉన్న ఆపద సమయంలో వెంటనే ఆదుకుంటారని, మన ప్రార్థనలతో అవసరమే లేదని ఈ లీల మనకి నిరూపిస్తుంది. ఓం నారాయణ ఆది నారాయణ.